హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నేను పూజ సామాన్లు ఎలా క్లీన్ చేసుకునేది చూపిస్తానండి. ఫస్ట్ ఒక పౌడర్ చూపించాను కదా, అది ఇటుకరాయి పొడి అండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ పొడిలో వచ్చేసి నిమ్మకాయ రసం కలుపుతానండి. నిమ్మకాయ రసం కలిపేసి కొంచెం సబీనా పెట్టుకుంటాను. సబీనా ఎందుకంటే ఆ జిడ్డు ఉంటుంది కదా, ఆయిల్ వేస్తాం కదా మనం, ఆ జిడ్డు పోయేదానికి మాత్రమే ఆ సబీనా యూస్ చేస్తాను. అదేంటో అండి, నాకు అసలు అర్థమే కాదు. ఇక్కడ ఈ వాటర్ వల్ల ఏమో తెలీదు, పూజ సామాన్ కడిగి పెడితే ఒక్కరోజే బాగుంటున్నాయండి, నెక్స్ట్ డే కల్లా బ్లాక్గా వచ్చేస్తూ ఉన్నాయి. అసలు ఈ ఇత్తడి సామాన్ అయితే ఒక రకం, కానీ రాగి సామాన్ అయితే అసలు నల్లగా అయిపోతున్నాయండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా కాదని చెప్పి ఈరోజు మనం తాగే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో క్లీన్ చేద్దాము, అలా అన్నా కొంచెం బాగుంటాయో బాగుండవు అని ఇంకా వాటితో అయితే క్లీన్ చేస్తున్నాను. కానీ ఈ విధంగా క్లీన్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి సామాను. నాకంటే ఇక్కడ నీళ్ళ వల్ల అలా అయిపోతున్నాయి. సో ఈ టిప్ అయితే మీరు కూడా యూస్ చేయండి. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చూపిస్తున్నానండి. అసలు అది ఇటుకరాయి పౌడర్ ఉంటుంది కదా, ఆ పొడిలో నిమ్మరసం వేసి కలిపి రుద్దితే అసలు ఎంత షైనింగ్ వస్తుందో అండి, సామాన్ అంత బాగుంటాయి. అంత కష్టపడి నేను క్లీన్ చేసుకుంటాను, కానీ రెండో రోజు కల్లా మళ్ళీ నల్లగా అయిపోతాయండి సామాను ఈ వాటర్కి. చూడండి, నేను ఊరికే అలా రుద్దాను కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. అది ఇంకా అదైతే క్లీన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈరోజు అయితే మంచినీళ్ళల్లో క్లీన్ చేద్దామని చెప్పేసి మంచినీళ్ళు అయితే తీసుకొని క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇవి ఇలా క్లీన్ చేసేసి నీట్గా పొడి బట్ట తీసుకొని తుడిచేసి ఆరబెట్టేస్తాను. చూడండి, ఇది రాగి చెంబు కదా, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంతకుముందు ఉన్న ఇంట్లో వాటర్ బాగున్నాయండి. ఆ వాటర్కి వచ్చేసి కడిగి పెడితే 1 వీక్ అయినా కూడా అలా బాగా షైనింగ్గా ఉండేది సామాను. ఇప్పుడు ఈ వాటర్ ప్రాబ్లమ్, నేను ఈ వాటర్ ప్రాబ్లమ్ అనే అనుకుంటున్నానండి. క్లీన్ చేసిన నెక్స్ట్ డే కల్లా మళ్ళీ కలర్ మారిపోతున్నాయి. ఇంకా మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేస్తారా లేదా అండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా ఉదయాన్నే చేద్దాం అనుకున్నానండి, నాకు ఈరోజు ఉదయాన్నే కుదరలేదు. ఇంక సరే, ఇంకా సామాన్ కూడా కడగాలి కదా అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వంట అది చేసేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం ఇవి క్లీన్ చేసేసి ఇంకా నైట్కి అయితే పూజ చేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను. చూడండి, కడిగేశాను. అసలు ఎంత బాగో చూడండి. ఎండకి పెట్టేదాం కాసేపు అని చెప్పేసి బయటికి తీసుకొచ్చాను. మా చిన్నోడైతే వచ్చి ఇంక నా చుట్టే తిరుగుతున్నాడా, అందుకనేసి నేను ఇంకా మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేశానండి. ఇంకా స్వామికి అయితే ప్రసాదం చేస్తున్నాను. రవ్వ కేసరి చేస్తున్నానండి. వాటర్ ఏమీ లేదు, పాలు బాగా కాగనిచ్చేసి అందులో రవ్వ వేసి, రవ్వ నెయ్యిలో వేయించేసానండి. అది వేసి చక్కెర వేసేసి కేసరిలాగా చేస్తున్నాను. ఇందులో ఇంకా ఏమీ వేయలేదండి, నేను అప్పటికప్పుడు అనుకొని చేశానులేండి. నార్మల్గా మామూలుగా డైలీ పూజ చేసుకుంటాం కదా, అలా చేద్దామని నార్మల్గా అనుకున్నాను. ఇంకా ఎందుకో నాకు ఏదైనా తీపి పెట్టాలనిపించింది, అందుకనేసి నేను అలా చేశాను. నాకు ఉదయాన్నే పూజ అంటే పొద్దున్నే చేసేయాలండి. నాకు ఎందుకో 10 దాటింది అంటే నాకు పూజ చేయాలంటే నాకు ఎందుకో ఇష్టం ఉండదు. అంటే మధ్యాహ్నం అయిపోయింది కదా అన్న ఫీలింగ్ ఉంటుందండి. అందుకనేసి ఇంకా ఒక్కోసారి ఉదయాన్నే 9 లోపే చేసేస్తానండి. కొంచెం లేట్ అయింది అంటే మాత్రం ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకొని సాయంత్రం దీపం పెట్టుకుంటాను. ఇంకా ఈరోజైతే ఈ పని అంతా అయ్యేసరికి నాకు చీకటి పడిపోయిందండి. ఇంకా పూజ సామాన్ కడిగి పెట్టాను కదా, వాటన్నిటికైతే పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇంకా నాకైతే పూజ గది విడిగా ఉండేలాగా ఇల్లు చూసుకొని తీసుకోవాలని ఉందండి. అసలు ఎన్ని రోజుల నుంచి నేను అలా చూస్తున్నాను, కానీ ఇక్కడైతే అలా దొరకట్లేదండి. ఈ మధ్య ఒక ఇల్లు చూసి వచ్చాము,
అది కానీ కన్ఫామ్గానైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతామండి. అది బాగుంది, పూజ గది సపరేట్గా ఉంది. అందులోనూ ఇప్పుడు ఇక్కడ పైన చెక్క మీద నేను పెట్టాను కదా, కిచెన్ పక్కనే. నాకంతా అంటే పెద్దగా అల్మార్లు కూడా లేవు గట్ట, అంతా అక్కడక్కడే. నాకు ఎందుకో పెద్దగా నచ్చట్లేదండి ఒక్కొక్కసారి, అందుకే ఇష్టపడట్లేదు. పూజ చేయాలన్నా కూడా నాకు మనసు ఒక్కోసారి కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అక్కడక్కడే కొచ్చకొచ్చని ఉన్నాయి, నాకు ఎందుకో ఇష్టం లేదు అన్నట్టు అయిపోద్ది. అందుకనేసి నేను అలా పెట్టేశాను. అయినా కూడా ఇంతకుముందు కింద అల్మార్లో పెట్టుండేదాన్ని అండి. అప్పుడైతే అసలు పూజ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటాను, మళ్ళీ పిల్లలు వచ్చి తీసేయను. అందులోనూ ఇంకా అటు ఇటు తిరిగేటప్పుడు అంటే కొంచెం కాళ్ళు దగ్గర ఉన్న ఫీలింగ్ ఉండేదండి. ఇంకా నాకు నచ్చక నేను తీసేసి ఒక చెక్క తయారు చేసి అట్లా కిటికీకి అది కట్టేసి వైర్లు కట్టేసి పెట్టాను. ఇప్పుడైతే బాగుంది, కానీ ఇంకా చూడాలండి. లేదు అంటే పూజకి టెంపుల్స్ ఉంటాయి కదా, పూజా టెంపుల్స్, అవి చూసి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. ఇంకా మా ఆయన ఏమంటే వేరే ఇల్లు చూసుకొని వెళ్తాం కదా, ఆ ఇంట్లో పూజ గది ఉంటే బాగుంటుంది, అలా చూసుకుందాము, ముందుగానే తొందరపడి తీసుకోవద్దు అన్నాడు. అందుకనేసి నేను ఆగున్నాను. ఇంకా ఒకవేళ ఆ ఇల్లు కానీ కన్ఫామ్గానే అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నా పూజ గది అవన్నీ నేను ఎలా సర్దుకుంది అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇంకా ఏంటంటే ఇంకా ఈరోజు పూజ చేసే వీడియో అవన్నీ కూడా బాగా నీట్గా చూపించాలనుకున్నానండి. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, చీకటి పడిపోయిందని చెప్పాను కదా, అస్సలు కరెంట్ లేదండి. పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను, కరెంటు పోయింది. ఇంకా అసలు కరెంట్ రానే లేదు, అంటే వచ్చింది కానీ కరెంట్ రాను పోనుగా ఉంది. ఇంకా నేను అసలు ఏం వీడియో చేయలేదు. మా ఆయన లేడు, మా ఆయన బయటకు వెళ్ళున్నాడు. ఇంకా కరెంటు పోయిన తర్వాత పిల్లల్ని చూసుకుంటా ఇంకా మామూలుగా దీపం అయితే పెట్టుకున్నాను, పూజ చేసుకున్నాను. ఇంకా అదే ఆ చీకట్లోనే ఒక చిన్న వీడియో అయితే క్లిప్ యాడ్ చేశానండి నేను కరెంటు పోయిన తర్వాత. ఇంకా కరెంట్ ఎప్పటికో 10కి అలా వచ్చిందండి. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో అనేది తీసానండి, ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి తీశాను. ఇంక తులసమ్మ దగ్గర కూడా ఈరోజు దీపం అయితే పెట్టేశాను. ఈ మధ్య పూజ చేస్తున్నానని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సో నా పూజ అయితే ఇలా చేశానండి నేను. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి.